హలో సబ్స్క్రైబర్స్, బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 డే 50 కోసం మాట్లాడుతున్నాను. ఫ్లోరా బిగ్ బాస్లోకి ఎంటర్ అయ్యారు. నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ చేశారు. ఫస్ట్ నామినేషన్ రితు గారిని నామినేట్ చేశారు. ఏం పాయింట్ చెప్పారంటే, ముందు బిగ్ బాస్లు అన్ని బాగా చూసి వచ్చి ఉంటారు, ఎవరొకరితో లవ్ ట్రాక్ నడిపిస్తే ఓట్స్ బాగా పడతాయని ఫేక్ బాండింగ్ క్రియేట్ చేశారు. ఫేక్ లవ్ మీది. నిజం లవ్ అయితే పవన్ గారు కంటెండర్షిప్కి డబ్బులు అడిగితే సగం డబ్బులు ఎందుకు ఇచ్చారు? పేరోళ్ళు కూడా ఎందుకు షేర్ చేశారు? హెయిర్ కట్ చేసుకున్నారు కదా, అది సాయి కోసం కట్ చేసుకున్నారు, అది పవన్ గారి కోసం కట్ చేసుకుంటే సలాం కొట్టేదాన్ని అని అన్నారు. ఇంకో పాయింట్ ఏంటంటే, ఆయిషా గారికి హెల్త్ కండిషన్ బాగోలేదని బిగ్ బాస్ బయటకు వెళ్ళిపోమంటే మీరు నవ్వుతున్నారు. అలాంటి సిచ్యువేషన్లో కూడా మళ్ళీ కళ్యాణ్ తనుజా గారి కోసం ఏడిస్తే కూడా నవ్వుతున్నారు. ఇలాంటి స్టాటిస్టిక్ బిహేవియర్ నేను ఎప్పుడు చూడలేదు. ఇది ఫస్ట్ 15 డేస్లో ఉంటే ఒక స్ట్రాటజీ అనుకునేదాన్ని, కానీ ఇప్పుడు 50 డేస్ అయ్యింది. మీ మెంటాలిటీ అంతా. ఫ్లోరా గారు మళ్ళీ ఏమన్నారంటే, ఫస్ట్ మీరు కళ్యాణ్తో ఉన్నారు, కళ్యాణ్తో వర్కౌట్ అవ్వట్లేదని పవన్ దగ్గరికి వచ్చారు, మీదంతా కపట నాటకం. మీకు అలాగే అనిపిస్తుందా? రీతు అంతా నటిస్తుందని, లవ్ ప్రేమతో ఓటు సంపాదించుకోవడానికి ఇదంతా ఒక డ్రామా అని. ఇంకో విషయం, ఫ్లోరా డ్యాగర్ అనేది సుమన్ గారికి ఇచ్చారు. సుమన్ గారు సంజన గారిని నామినేట్ చేశారు. వీక్ మీకు చూసే ఉంటారు, సంజన గారు తొక్కలో కెప్టెన్ అన్నారు. అతనికి చాలా బాగా హట్ అయింది ఆ వర్డ్. తొక్కలో సంజన కెప్టెన్ అంటే మీరు ఎంత బాధపడతారండి? అందుకే నేను బాధపడ్డానండి. మిమ్మల్ని ఎంత రెస్పెక్ట్ ఇచ్చాను. సంజన కెప్టెన్ గారు అని సలాం కూడనండి అంటే, సంజన గారు సినిమా డైలాగ్స్ ఇక్కడ వాడకండి అంటే, సినిమా డైలాగ్స్ సినిమా వాళ్ళకే అర్థమవుతుందని అని చెప్పారు. సో నామినేషన్ ప్రక్రియ కంప్లీట్ అయిపోయింది. సంజన గారు సుమన్ గారి దగ్గరికి వచ్చి అసమర్థమైన కెప్టెన్, ఇన్క్యాపబుల్ అయిన కెప్టెన్ అని నోటుకొచ్చి మాట్లాడుతున్నారు. ఈ 7 వీక్స్లో మీరే అసమర్థమైన కెప్టెన్ అంటున్నారు. సంజన గారు ఒకటి చెప్తాను, మాట్లాడే తీరు మార్చుకోండి, అప్పుడే మీరు బిగ్ బాస్లో ఉండగలరు, లేకపోతే తొందరగా ఎలిమినేట్ అయిపోతారు. లాస్ట్ రోజు అడిగిందే, నా వీడియోకి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.